శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రచేతసుల వృత్తాంతంలో ఉన్నామండి. ఆ ప్రచేతసులు అదిగో ఆ చక్కని కోనేటిని దర్శించారు. అక్కడ రుద్రుడు దర్శనమిచ్చాడండి. ఆ రుద్రుడు ప్రచేతసులతో ఇట్లా అంటూ ఉన్నాడు: రాజకుమారులారా వినుడు, మీ మనస్సున గల సంకల్పము నాకు తెలియను. మీ ఎడ నేను అనుగ్రహ బుద్ధి కలిగి దర్శనమిచ్చి తిని. భగవంతుడి అనుగ్రహం అండి. నేను దర్శనమిచ్చానయ్యా అనుగ్రహంతో అంటున్నారు. మీకు శుభమగును. నా ప్రకృతిని మీరు నా అనుగ్రహమును దర్శింపుడు. అది సూక్ష్మస్వరూపము, త్రిగుణాత్మకము. దానివలన భౌతికమైన జీవస్థితి ఏర్పడుతున్నది. అయినను జీవుడు భౌతికుడు కాదు, అతడిప్పుడును సూక్ష్మస్వరూపుడు. జీవుడు భౌతికుడు అని పొరపాటు పడతాం. భౌతికుడు అంటే ఈ దేహం కాదు. మరి ఎవరు? జీవుడు సూక్ష్మస్వరూపుడు. అంటే మాస్టర్ చెప్తున్నారు, స్థూల దేహమున వ్యక్తమగుచున్న జీవుడు సూక్ష్మస్వరూపుడే. స్థూల దేహం ఇది స్థూలమైనటువంటిది. అయితే దీని లోపల ఉండేటువంటి జీవుడు అతను సూక్ష్మస్వరూపుడు. అయినను త్రిగుణాత్మకుడే, 3 గుణాలు కలిగినటువంటి వాడే. సత్వరజస్తమో గుణములండి. సూక్ష్మస్వరూపుడే అయినప్పటికీ కూడా త్రిగుణాత్మకుడే. త్రిగుణములయందు బద్ధుడైనప్పుడు జీవుడుగా వ్యక్తమగుచున్నాడు. త్రిగుణములకు ఆధిపత్యము వహించినప్పుడు త్రిమూర్తి స్వరూపుడు అగుచున్నాడు. బద్ధుడైనప్పుడేమో ఈ త్రిగుణాలకి బద్ధుడైతేనేమో జీవుడండి. బద్ధుడుగా అయినప్పుడు ఏమవుతాడు? జీవుడుగా వ్యక్తమవుతూ ఉన్నాడు. అయితే బద్ధుడు కాకుండా ఈ త్రిగుణములకు ఆధిపత్యం వహించాడండి. అప్పుడు త్రిమూర్తి స్వరూపుడు అగుచున్నాడు. ఏమిటండి తేడా అంటే కనుక, బద్ధుడైతే ఆ త్రిగుణములు ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఆ త్రిగుణములకు బద్ధుడు కాకుండా ఆధిపత్యం వహించాడనుకోండి జీవుడు, అప్పుడు వీడు చెప్పినట్టు ఆ త్రిగుణాలు వింటాయి. అంటే త్రిగుణాలు వీడికి అనుకూలంగా పోతాయి. త్రిగుణములకు ఆధిపత్యం వహించినప్పుడు ఆ జీవుడే ఏమవుతున్నాడు? త్రిమూర్తి స్వరూపుడు అగుచున్నాడు. త్రిమూర్తి తత్వమునందు అంతర్యామిగా ఉన్నప్పుడు అతీతుడుగా నారాయణుడను తత్వమగుచున్నాడు. ఆ త్రిమూర్తి తత్వమునందు అంతర్యామిగా భగవంతుడిగా ఉన్నప్పుడు ఏమవుతున్నాడండి? అతీతుడుగా నారాయణుడను తత్వమగుచున్నాడు. పుత్రుడుగా సృష్టికర్త అగు కమలాసనుడగుచున్నాడు. వారి నుండి వ్యక్తమగువాడుగా రుద్రుడగుచు ఉన్నాడు. బ్రహ్మ రుద్ర త్రిగుణాత్మక జీవస్థితులలో అంతర్యామిగా వాసుదేవుడగుచున్నాడు. బ్రహ్మ రుద్ర త్రిగుణాత్మక జీవస్థితులలో ఏమవుతున్నాడండి? అంతర్యామిగా వాసుదేవుడగుచున్నాడు అని అంటూ ఉన్నారండి. జీవుని కంటే పరుడై జీవునకు శరణ్యుడైన వాసుదేవుని పాదపద్మములను పూజింపుడు. రుద్రుడు ప్రచేతసులతో చెబుతూ ఉన్నాడండి. ఏమని చెబుతున్నాడు? అయ్యా, జీవుని కంటే పరుడై జీవునకు శరణ్యుడైనటువంటి వాడు ఆ వాసుదేవుడున్నాడే, ఆయన పాదపద్మములను పూజించండి. వాసుదేవుని యందు మీకు భక్తి పుట్టుట అనగా నాకు మీ యందు ప్రీతి పుట్టుట. రుద్రుడు చెబుతూ ఉన్నాడు. మీకు వాసుదేవుని యందు భక్తి పుట్టడం అంటే ఏంటి? నాకు మీ యందు ప్రీతి పుట్టిందని అర్థం. అప్పుడు నా మహిమ మీకు సంక్రమించుతున్నది. ఈ సాధనా క్రమమును అవలంబించుటకు మొదట జీవుడు స్వధర్మానుష్ఠానమునందు స్థిరత్వము చెందవలెను. జీవుడు ఏం చేయాలండి? స్వధర్మానుష్ఠానము, మనం చేయవలసిన ధర్మము, మనం చేయవలసిన కర్తవ్యము, దానిని ఆచరించటము, అదే స్వధర్మానుష్ఠానం అంటే. ఫస్ట్ దీని యందు స్థిరత్వం చెందాలి. అప్పుడు జీవునకు ఆ జన్మకు తగిన సంకల్పము రూపుకట్టును. అది జన్మాంతర సుకృతముగా విశేషమై నిలిచి రాబోవు జన్మలను వెలిగించుటకు పనికివచ్చును. ఇట్టి సుకృతమును అనేక జన్మలలో పొందుట వలన చతుర్ముఖ ప్రజ్ఞ అయిన సత్యలోకమునందు స్థితి కలుగును. అదండి జన్మాంతర సుకృత విశేషమై నిలిచి ఏమవుతుంది? రాబోయేటువంటి జన్మలు, మంచి జన్మలు, ఆ రాబోయేటువంటి జన్మల్ని వెలిగించడానికి పనికి వస్తుంది. ముందు స్వధర్మానుష్ఠానము అంటే మంచి పనులు చేయటము, ఆ తర్వాత ఆ జీవుడికి మంచి సంకల్పం వస్తుంది. తర్వాత జన్మాంతర సుకృత విశేషమై నిలిచి రాబోయేటువంటి జన్మలు, మంచి జన్మలు వస్తాయి. రాబోవు జన్మలను వెలిగించుటకు పనికి వస్తుంది.
ఇట్లు సుకృతము అంటే ఇట్లు పుణ్యము అనేక జన్మల్లో పొందటం వల్ల చతుర్ముఖ ప్రజ్ఞ అయిన సత్యలోకమునందు స్థితి కలుగును. స్టెప్స్ అండి ఇవన్నీ, ఒకటి దాని తర్వాత ఒకటి. చక్కగా సత్యలోకమునందు స్థితి కలుగుతుంది ప్రజ్ఞకి. అందలి సుకృతము జన్మాంతరములలో ఆ స్థితినిచ్చును. దానితో అధికారము లేక స్వామిత్వము కలుగును. నేనును నాతోనున్న దేవగణములు అటుపైన మీయందు మార్పులేని స్థితిలో దర్శనమిత్తుము. అది ఏ హరిపదము అనబడును. మీ యందు మార్పులేని స్థితిలో దర్శనమిస్తాం మేము. ఏమంటారు దాన్ని? హరిపదము అంటారు. ఆ స్థితి కలిగినప్పుడు మాస్టర్ చెప్తున్నారండి, ఆ స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది? ఇంద్రియములతోనూ మనస్సుతోనూ తెలియబడు దాని యందు చాంచల్యము ఉండదు. ఆ స్థితి కలిగినప్పుడు చాంచల్యం ఉండదు. ఇంకా అనగా శాశ్వత తత్వమే అందరి యందును దర్శనమిచ్చును కానీ కలుగుతున్న మార్పులు మన దృష్టి నుండి తొలగిపోవును. ఏదైతే శాశ్వత తత్వమో భగవత్ తత్వం, శాశ్వతం అంటే భగవంతుడే, ఇంకెవరు లేదు శాశ్వతం, అన్నీ టెంపరీనే, పర్మనెంట్ ఆయన ఒక్కడే. ఆ శాశ్వత తత్వం ఉందే అందరి యందు దర్శనమిస్తుంది కానీ కలుగుతున్న మార్పులు మన దృష్టి నుండి తొలగిపోవును. జీవులను దైవస్వరూపులుగా సాధన చేయువాడు సూటిగా నా భాగవత స్థితిని పొందును. దైవస్వరూపులుగా అంటే సాటి జీవుల్ని దైవస్వరూపులుగా సాధన చేయాలి. అంటే అంతటా భగవంతుడు నిండి ఉన్నాడన్నారుగా, మరి సాటి జీవులు కూడా భగవంతుడేగా. ఇక్కడ ఏమంటున్నారు? జీవులను దైవస్వరూపులుగా సాధన చేయువాడు సూటిగా నా భాగవత స్థితిని పొందును అంటున్నారండి. ఈ నడుమనున్న జన్మాంతర సుకృత విశేషములను ఆర్జించుకొని కూడబెట్టుకొనుటతో సంబంధము లేకయే హరిపదమును పొందును. అదండి హరిపదం అంటే ఏంటి? భగవత్ స్థితి. ఆ మార్పు లేని స్థితిలో దర్శనమిస్తాను నేనన్నాడుగా, ఆయన దర్శనం ఇవ్వటం. ఈ నడుమనున్న జన్మాంతర సుకృత విశేషములను ఆర్జించుకొని కూడబెట్టుకొనటతో సంబంధము లేకయే హరిపదమును పొందును అని అంటూ ఉన్నారండి. కనుక మీరు భాగవత మార్గమును అనుసరించి జీవులను దైవమూర్తులుగా భావించి నాకు ప్రీతిని కలిగింపుడు. అయ్యా నాకు ప్రీతిని కలిగించండి, భాగవత మార్గాన్ని అనుసరించండి, జీవులను దైవమూర్తులుగా భావించండి అని చెప్తూ ఉన్నాడండి రుద్రుడు. భాగవత జనులకు నాకన్నా ప్రియుడు లేడు. నాకు భాగవత జనుని కన్నా ప్రియుడు లేడు. చూడండి రుద్రుడు ఏమంటున్నాడో. శివుడు, అయ్యా భాగవత జనులకు నాకన్నా ప్రియుడు లేడు అంటే నాకన్నా ఇష్టమైన వాళ్ళు లేడు. అంతేగా, భగవంతుడి కన్నా ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారండి భాగవత జనులకు? అలాగే నాకు భాగవత జనుల కన్నా ప్రియుడు లేడు. ఇది ఒక్కటే రహస్యము. చూడండి రుద్రుడు అంటూ ఉన్నాడండి, భాగవత జనులకు నాకన్నా ప్రియుడు ఎవరు వేరే వాళ్ళు లేరు, అలాగే నాకు భాగవత జనుని కన్నా ప్రియుడు వేరేవాడు లేడు. ఇది ఒక్కటే రహస్యం అంటున్నాడండి. పైగా అంటే అర్థం ఏంటి? మాస్టర్ చెప్తున్నారు ఇది ఒక్కటే రహస్యం అంటే రహస్యం అన్న మాట వాడారు కాబట్టి, అనగా ఎవరికి చెప్పకూడదని కాదు. రహస్యం అంటే ఏంటి? సీక్రెట్. ఇది ఎవరికి చెప్పకూడదు, మనం విని చదువుకొని మన లోపలే పెట్టుకోవాలి కాదండి. అది కాదు అర్థం. ఎవరికి చెప్పకూడదని కాదు, తెలిసినను మరల జారిపోవుచుండును గనుక వెంటబడి వెదకవలసిన రహస్యమని అర్థము. తెలిసినా కూడా మళ్ళా జారిపోతుంది, వెంటబడి వెతకాలి, ఇంకా ప్రయత్నం చేయాలి, దైవానుగ్రహాన్ని పొందాలి, ధ్యానం చేసుకోవాలి, భగవంతుడికి ఇష్టమైన పనులు చేయాలి, భగవంతుడికి నమస్కారం పెట్టుకోవాలి, శరణాగతి చెందాలి, అప్పుడు అర్థమవుతాయి. అంటే ఏంటి? ఎవరికి చెప్పకూడదని కాదయ్యా, తెలిసినా కూడా మళ్ళా జారిపోతూ ఉంటాయి కనుక వెంటబడి వెదకవలసిన రహస్యమని అర్థము అని మాస్టర్ అంటున్నారండి. ఇది ఒక్కటే చెప్పింపదగినది. ఏదండి? ఇది ఒక్కటే చెప్పింపదగిలిందట. ఏంటది? భాగవత జనులకు నాకన్నా ప్రియుడు లేడు, నాకు భాగవత జనుల కన్నా ప్రియుడు లేడు. అది ఇది ఒక్కటే చెప్పింపదగిందంటే అర్థం ఏంటి? మాస్టర్ చెప్తున్నారు, అనగా ఎన్ని మారులు మరపు కలుగునో అన్ని మారులు స్మరింపవలెనని అర్థము. ఇది జపించాలంటే ఏంటి? మర్చిపోతుంటాం,
మళ్ళా స్మరిస్తుండాలి, మళ్ళా మర్చిపోయిన మళ్ళా స్మరిస్తూ ఉండాలి. దానినే జపింపవలెను అనగా దాని అర్థమునందే మనస్సు నిలుపవలెను. దాన్ని జపించటం అంటే ఏంటి? అర్థమునందు మనస్సు నిలపాలి అని పతంజలి యోగ సూత్రములు తెలుపుచున్నవి. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పారు, దాని అర్థమునందు మనస్సు నిలపాలయ్యా అని చెప్పారు. ఇది ఏ జీవుని పవిత్రము చేయునది, శుభస్థితినిచ్చి నిజమైన శ్రేయస్సుని కలిగించున్నది. కనుక ఈయన చెప్పిన రహస్యమును మరలా స్మరింపుచుండు. సృష్టికి మొదట చతుర్ముఖ బ్రహ్మ ఈ జీవరాశులను ఇట్లే భావించను. మొట్టమొట్ట బ్రహ్మగారు కదండి భగవంతుడి ద్వారా సృష్టింపబడింది. ఆయన ఈ జీవరాశులను ఇలాగే భావించాడు. ఎలాగ భావించాడండి? భగవంతుడిగా భావించాడు. నారాయణుని లీలాస్వరూపములుగా భావించను. నారాయణుని లీలాస్వరూపాలుగా భావించటండి జీవరాశుల్ని. మొట్టమొదట ఇది బ్రహ్మ నేర్పిన విద్య కనుక బ్రహ్మ విద్య అనబడును. బ్రహ్మ విద్య అంటున్నాం ఎందుకని? మొట్టమొదట ఈ విద్యను బ్రహ్మగారు నేర్పించారయ్యా అందుకని అంటున్నాం. బ్రహ్మగారు నేర్పించటం అంటే ఏంటండి? ఆయన ఆచరించాడు. ఈ జీవరాశులన్నింటినీ నారాయణుని లీలాస్వరూపములుగా భావించాడు. అదే రహస్యం అని చెబుతున్నారండి. జీవరాశులన్నింటినీ భగవంతుడి లీలాస్వరూపాలుగా భావించాలి. దీని వివరములు ద్వితీయ స్కందమున నారాయణ చతుర్ముఖ సంవాదమున వివరింపబడినది అని మాస్టర్ చెప్తున్నారండి. ద్వితీయ స్కందంలో మనకి చెప్పారు నారాయణ చతుర్ముఖ సంవాదంలో. వానిని మీరు గ్రహింపుడు. చతుర్ముఖ బ్రహ్మ పూర్వము సనకాదులైన తన పుత్రులను చూచి నిండు మనస్సులతో ఇట్లనెను. మొట్టమొదట మనం చెప్పుకున్నాం సనకాదులైనటువంటి బ్రహ్మ మానస పుత్రులు సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులు. వాళ్ళతో ఇట్లా అంటాడు చతుర్ముఖ బ్రహ్మ మొదట్లో, నాయనలారా భగవంతుని స్తోత్రము నేర్పెదను తెలుసుకొనుడు అని హరినుద్దేశించి పుత్రులకు వినిపించున్నట్లుగా ఇట్లా అన్నాడు బ్రహ్మగారు. హరినుద్దేశించుట అనగా మాస్టర్ చెప్తున్నారు, హరినుద్దేశించి బ్రహ్మగారు అన్నారని చెప్పారుగా. అంటే ఏంటండి? నిశ్వాసాత్మకమైన హకారమును కంఠనాదమైన రేఫముతో కలిపి ఉచ్చరించుట. వదిలేటప్పుడు హకారం వస్తుంది కదండి, మనం గాలి వదిలేటప్పుడు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటున్నారు. అంటే సో అని వస్తుంది గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు హమ్ అని సోహం కదండి. పీల్చేదాన్నేమో ఉచ్ఛ్వాసం అంటున్నారు, వదిలేదాన్నేమో నిశ్వాసం అంటున్నారు. కనుక నిశ్వాసాత్మకమైన హకారమును కంఠనాదమైన రేఫముతో కలిపి ఉచ్చరించటం, అది హరినుద్దేశించటం అంటే అది. అట్లు ఉచ్చరించినచో శ్వాసకు కారణమైన ప్రణవము అంటే ఓంకారం అండి. శ్వాసకు కారణమైన ప్రణవము వైఖరీ వాక్కులోనికి దిగి వచ్చి వినిపించును. ఆ ప్రణవం ఓంకారం ఏదైతే ఉందో అది వైఖరీ వాక్కు అంటే బయటికి వినపడేటువంటి వాక్కు, దానిలోకి దిగి వచ్చి వినిపించును. దీనినే నారాయణుడు హరి అయి దిగివచ్చుట. నారాయణుడు హరి అయి దిగివచ్చుట రావటం అంటే అది, అంటే వాక్కు బయటికి రావటం. ఆ ప్రణవము ఆ ఓంకారము వైఖరీ వాక్కులోకి దిగి రావటం. ఇది భాగవతము మాటి మాటికి వర్ణించును అంటున్నారండి. మాటి మాటికి వర్ణిస్తోందట. ఎంత ఇంపార్టెంటో చూడండి. మాస్టర్ చెప్తున్నారు భాగవతము మాటి మాటికి వర్ణించును. వాగ్రూపమైన ప్రణవమును తన నుండి జీవుల శ్వాసలుగా ఉచ్చరించుట బ్రహ్మ నేర్చిన విద్య. వాగ్రూపమైనటువంటి ప్రణవం ఉందే ఓంకారము, తన నుండి జీవుల శ్వాసలుగా ఉచ్చరించుట అది బ్రహ్మ నేర్చిన విద్య. అంటే ఈ ఉచ్చారణము వలననే జీవరాశులు సృష్టింపబడుట లేక నారాయణుడు జీవులలోనికి దేహముతో అవతరించుట జరుగుతున్నది. వైఖరీ వాక్కుగా చతుర్ముఖ బ్రహ్మ నుండి ఈ సృజనాత్మకమైన ప్రకృతి వాగ్రూపిణి అయిన సరస్వతీమూర్తిగా దిగివచ్చినది. చతుర్ముఖ బ్రహ్మగారి నుండి ఈ సృష్టించబడినటువంటి ఈ ప్రకృతి ఉందే వాగ్రూపిడి అయిన సరస్వతీమూర్తిగా దిగివచ్చినది. అదే వైఖరీ వాక్కు. వైఖరీ వాక్ అంటే మనకు బయటికి ఉచ్చరించి మనల్ నుంచి విడివడేటువంటి వాక్ అండి. అదే సరస్వతీదేవి అంటున్నాం, సరస్వతీమూర్తిగా దిగివచ్చింది అంటున్నాం. ఎక్కడి నుంచి? బ్రహ్మ నుండి దిగివచ్చింది సరస్వతీదేవి. దానికి ప్రతీకగానే జీవులకు శ్వాసావయవములు, కంఠధ్వని,
ఈ కంఠధ్వని యంత్రమైన స్వరపటికలు కలిసిన చోటు ఏర్పడి విశుద్ధి చక్రముగా జీవుల కోశములను పరిశుద్ధి చేయుటకు వేచి ఉన్నది. ఎవడుచ్చరించునో వానిని ఆ నాదస్వరూపుడే పరిశుద్ధి చేయును. ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళని ఆ నాదస్వరూపుడే పరిశుద్ధి చేస్తాడు. కేవల శాస్త్రవాక్యములుగా ఉచ్చరింపబడినప్పుడు అదే సరస్వతి శబ్దార్థములుగా మాత్రమే గోచరించును. దానివలన పాండిత్య భారము తప్ప ప్రయోజనము లేదు. ఎవరు దైనందిన లోక వ్యవహారమునకై ఈ ఉచ్చారణమును వాడుకొందురో వారికి ఆమె గృహక్షేత్ర ధనధరాది బంధనములుగా మాత్రమే గోచరించి సంసార జీవితము నుండి ఉద్ధరింపలేక వేచి ఉండును. అదండి, కేవల శాస్త్రవాక్యాలుగా ఉచ్చరింపబడినప్పుడు అదే సరస్వతి ఏమవుతుంది? శబ్దార్థాలుగా మాత్రమే గోచరిస్తుంది. అయితే ఎవరు ఉచ్చరిస్తారో వారిని ఆ నాద స్వరూపుడే పరిశుద్ధం చేస్తాడు. పాండిత్య భారము తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు కేవలం శబ్దార్థాలుగా మాత్రమే చూస్తే ఏముంటుంది? పాండిత్య భారం అంతే. లోక వ్యవహారమునకై ఈ ఉచ్చారణ వాడుకుందరు అంటే మాటల్ని మాటలంటే సరస్వతి అంటున్నారు. వీటిని లోక వ్యవహారానికి వాడుకున్నామనుకోండి ఏమవుతుంది? గృహ క్షేత్ర ధన దారాది బంధనములుగా మాత్రమే గోచరించి సంసార జీవితం నుండి ఉద్ధరింపలేక ఆమె వేచి ఉంటుంది. అమ్మవారు వేచి చూస్తుంది. ఆవిడే సంసార జీవితం నుండి ఉద్ధరింపలేక అంటున్నారు. ఉద్ధరింపలేక వేచి చూస్తుంది. ఎందుకని? వాడు ఆ వాక్కుని లోక వ్యవహారాలకు వాడుకుంటూ ఉన్నాడు. లోక వ్యవహారమునకై ఈ ఉచ్చారణమును వాడుకొందురో అదండి. ఎవరు కంఠనాదమును ఉచ్చరించుచు దానినే వినుచుందురో వారికి ఈ సరస్వతియే హరిపదమునిచ్చును. వాక్కును వినియోగించి ఇతర విషయములను నేర్చుకొనుట ఆర్జించుట అనుదాని ప్రాధాన్యము తగ్గి ఆమెనే ఉద్దేశించి ఉచ్చరించుట వినుట అను అంశమునకు జీవులు ప్రాధాన్యమును ఇయ్యవలెను. కనుక ఏతావాత ఏమిటయ్యా చెప్పేది అంటే కనుక మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? వాక్కును వినియోగించాలి అంటే మన మాటలను ఉపయోగించి ఇతర విషయాలు నేర్చుకొనుట ఆర్జించటం అనేటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదండి. ఏదో నేర్చుకోవటం ఆర్జించటం ప్రాధాన్యం ఇవ్వకుండా ఆ ప్రాధాన్యం తగ్గించి ఆమెనే ఉద్దేశించి అంటే సరస్వతి అమ్మవారు జగన్మాత తల్లి ఆమెనే ఉద్దేశించి ఉచ్చరించుట వినుట అను అంశమునకు జీవులు ప్రాధాన్యం ఇవ్వవలెను. ఈ జీవులు నాతో చూచుచునే నన్ను చూడరు, నా వలన వినుచునే నన్ను వినరు అని సరస్వతి పలుకుచున్నట్లు ఋగ్వేదమున సరస్వతి సూక్తములు వర్ణించుచున్నవి. ఋగ్వేదంలో సరస్వతి సూక్తాలు ఏం చెబుతున్నాయండి? నాతో చూచుచూనే నన్ను చూడరు, నా వలన వింటూనే నన్ను వినరు. అంటే మనం చేయవలసింది ఏంటి? ఆమెనే ఉద్దేశించి ఉచ్చరించాలి, భగవంతుణ్ణి ఉద్దేశించి ఉచ్చరించాలి, భగవంతుణ్ణి ఉద్దేశించి వినాలి. అదండి మనం చేయాల్సింది. అదే సరస్వతి సూక్తంలో వర్ణిస్తున్నారని చెప్తున్నారు మాస్టారు. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.